మేషరాశి వారికి అన్నీ కూడా ఈ వారం కూడా లాభాల పంటలోనే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క చతుర్థ గ్రహ కూటమి, ఒక పక్క చతుర్థంలో చంద్రుడు. కమ్యూనికేషన్ రంగం వారికి చాలా అభివృద్ధి పదంలో ఉంటారు. ఒత్తిళ్లతో కూడిన ఉద్యోగ వృత్తి వ్యాపారాలు ఉన్నా కూడా చాలా సున్నితంగా వాటిల్ని అవాయిడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక తృతీయ గురుడి ప్రభావం వలన కొంత చిన్నపాటి బంధువుల వర్గం వారితోటి, తోబుట్టువుల వర్గం వారితోటి, తోడళ్ళు తోడుకోడళ్లతోటి అందరితోటి కూడా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. చిన్నపాటి అలకలు ఉంటాయి, మీరు సర్దుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మామూలుగా జరిగిపోతూ ఉంటాయి. కళాకారులకు, అలాగే కెమెరామెన్లు, వైద్య వృత్తి రంగాల వారు అందరికీ కూడా ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి అనుకూలంగానే ఉంది. అయితే మనకి మార్చి 3వ తారీఖున గ్రహణం సంభవిస్తున్న సందర్భంగా ఈ గ్రహణ విధులలో భాగంగా పంచమంలో కేతు మూలంగా కొంత సంతానపరమైన ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఉలవలు, మినువులు, అలాగే చంద్రుడికి బియ్యము దానం చేసి రుద్రాభిషేకం చేయించుకోవడం ఈ వారంలో మీకు చాలా మంచిది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి గ్రహణం తర్వాతనే చూసుకోవడం మంచిది. గ్రహణం తర్వాత కూడా అనుకూలించే అవకాశాలు కొంత తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా మార్చి 3వ తారీఖు నుంచే మీకు సర్వత్రా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశి వారి ఫలితాలను చూసుకుంటే కనుక సర్వత్రా విజయంతో ఈ వారం అంతా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక శివరుద్రాభిషేకం కాకుండానే మీరు కూడా ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అనే నరసింహస్వామి శ్లోకాన్ని పారాయణ చేసుకోవడం వల్ల కొన్ని విషయాల నుంచి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు.